ఏలూరు ఆర్టీసీ డిపో పెట్రోల్ బంకు లావాదేవీల్లో 83 లక్షల దుర్వినియోగంపైన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిధుల దుర్వినియోగంలో ప్రమేయం లేని 4 ఉద్యోగులను సస్పెండ్ చేయడంపైన యూనియన్ ఖండించింది. 14 మందికి ప్రమేయం ఉందని యాజమాన్యం చెప్పినప్పటికీ సంబంధం లేని వారిని సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని యూనియన్ అధ్యక్షులు ఆరోపించారు. దీనిపైన నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూడా హెచ్చరించారు. ఏలూరు డిపో ద్వారా రన్ చేయబడుతున్న పెట్రోల్ బంకులో 83 లక్షల లావాదేవీల్లో అక్రమం జరిగిందని గత 3 నెలల బట్టి ప్రచారంలో జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలు ఎంక్వైరీలను జరిపారు. మొట్టమొదటి ఈ విషయం బయటికి రాగానే మేనేజ్మెంటు ఈ విషయంలో 14 మంది బాధ్యులు ఉన్నారని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ బుధవారం సాయంకాలం అక్రమంగా 4 కార్మికులని సస్పెండ్ చేసి ఉన్నారు. ఈ లావాదేవీలకి ఎటువంటి సంబంధం లేని 4 కార్మికులను అన్యాయంగా రద్దు చేయడానికి నిరసనగా ఏలూరు డిపోలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమం బాట పడటం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా బొంకు పెట్టి 4 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఆడిట్ చేయాల. రెండోది ఆ బొంకు నిర్వహణలో విధి విధానాలు అనేది ఇంతవరకు ఏర్పాటు చేయాల. ఈ నెల 5వ తారీఖున బొంకుని ఏ విధంగా నడపాలని చెప్పి ఇప్పుడు కమిటీ చేశారు. బొంకు ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో అసలు విధి విధానాలు ఏంటి, ఎవరి బాధ్యతలు ఏంటి, ఏమి ఎవరికి అప్పచెప్పకోకుండా అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్న వాళ్ళని సీనియర్ అసిస్టెంట్లు బాధ్యతలు చేసి సస్పెండ్ చేయడం అన్యాయం అనేది ముఖ్యంగా మేము తెలియజేసుకుంటాం.